దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ వచ్చింది. ఎన్నికలు అనగానే డబ్బు ప్రభావం, విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి ప్రభావం కనబడుతుంది. ఇప్పుడు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులు బాగుపడ్డారు తప్ప పార్టీగా అంటే నిధుల లేమితో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది అనేటువంటిది ఉన్నది. ఇవాళ బీజేపీ కానివ్వండి ఎక్కడే కూడా మొన్న తమిళనాడు ఎన్నికల్లో చూసాము, చాలా రాష్ట్రాల ఎన్నికలు చూస్తే ధనం అనేటువంటిది చాలా దాని యొక్క ప్రభావం చూపించింది. నిధులు లేమి అనేటువంటిది మీ కాంగ్రెస్ పార్టీలో కనపడుతుంది, నేషనల్ లెవెల్లో కనపడుతుంది, స్టేట్ లెవెల్లో కనపడుతుంది. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారు? అసలు ఇప్పుడు మీరు పార్టీ ప్రోగ్రామ్స్ పెట్టడానికే ఎత్తుక్కుంటున్నారు అనేటువంటిది మీడియాలో అక్కడక్కడ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి నిధులు లేవు, నిధులు యొక్క ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఛాన్సెస్ ఏ విధంగా? డబ్బు ప్రభావము దేశమంతా ఒకే విధంగా లేదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఈ 3 చోట్ల మాత్రము విపరీతమైన డబ్బు ప్రభావము. ఎక్కడ ఎక్కువ ఎక్కడ తక్కువ అంటే 3 రాష్ట్రాలు చెప్పలేము. కానీ మిగతా దేశమంతా ఆ పరిస్థితిని అనుకోవడం లేదు. ఆ పరిస్థితి ఉంటే వెస్ట్ బెంగాల్, మళ్ళీ మన సౌత్లోనే కేరళలో ఆ పరిస్థితి లేదు, వెస్ట్ బెంగాల్లో ఆ పరిస్థితి లేదు. దేశంలో అనేక చోట్ల డబ్బే సర్వస్వం అనుకుంటే ఢిల్లీ ఎన్నికల్లో ఎంతైనా పెట్టగలరు వచ్చేసి. అమిత్ షా మోడీ కాంబినేషన్తో కార్పొరేట్ సెక్టర్ ఎంతైనా పెట్టగలరు వచ్చేసి. దాంతో పోలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఏం పెట్టలేదు కదా. కానీ 70కి 67 కొట్టినాయి, ఈ పక్క 3 వచ్చినాయి. కాబట్టి ప్రతి చోట 70 ప్రభావం చేస్తుందని అనుకోవడం లేదు. కానీ మన ఆంధ్ర, తమిళనాడు, ఈవెన్ తమిళనాడులో మరి బీజేపీ వచ్చేసి మన ఎన్నికల్లో జయలలిత దగ్గర డబ్బులు ఉన్నాయి, కరుణానిధి డబ్బులు ఉన్నాయి. బీజేపీ డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి, బీజేపీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, వాళ్ళకంటే ఎక్కువ పెట్టే పరిస్థితి ఉంది. కానీ వచ్చేసి 1 సీటు కూడా రాలేదు. సో డబ్బు ప్రభావం ఉంటుందంటారు. అది మనం దాన్ని పూర్తిగా లేదని చెప్పలేం, కానీ అది ఒక్కటే ప్రభావితం చేస్తుంది అనుకొని కాదు. ఆ ట్రెండ్ వచ్చినప్పుడు మన మీద నెగిటివ్ ఏర్పడినప్పుడు కాంగ్రెస్లో వచ్చేసి మన మహామహులు వచ్చేసి ఏమైనా డబ్బు ఖర్చు పెట్టలేకనే డిపాజిట్లు పోయినాయా? గతంలో అనేక సార్లు ఎన్నికలు పోటీ చేసి తక్కువ డబ్బుతో గెలిచిన వాళ్ళు మొన్న వచ్చేసి డిపాజిట్లు పోయినాయంటే ఆ వేవ్ వచ్చినప్పుడు, నెగిటివ్ వేవ్ వచ్చినప్పుడు ఎగిరిపోతారు. అంటే రాహుల్ గాంధీ గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్పే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అది నాకు తెలిసి పెద్ద ఇష్యూ కాదు. ఆల్రెడీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆవిడ ప్రెసిడెంట్, ఈయన వైస్ ప్రెసిడెంట్. దాంట్లో ఏం పెద్ద నాకు వచ్చేసి రేపు అంటే ఆయన భావాలు వేరున్నాయి కదా. అంటే ఒక 50 సంవత్సరాల లోపు నాయకుల్ని మనం తీసుకోవాలి, వాళ్ళతోనే ఫంక్షనింగ్ చేయించాలి అనేటువంటిది కొన్ని కొత్త మోడల్స్ ఆయన చూపిస్తున్నారు. ఏం కాదు, సోనియా గాంధీ గారితో పాటు ఓల్డ్ గార్డ్ అంతా నడుస్తున్నది. ఇప్పుడు ఈయన వస్తే పాత వాళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళని ఎంపిక చేస్తారనేటువంటిది. ఏ పార్టీలో కూడా పాత కొత్త అనుభవము, ఆవేశము, యూత్ ఓల్డ్ ఈ కాంబినేషనే పనిచేస్తుంది తప్ప ముసలోళ్ళందరూ అనే పనిచేయదు, వయసు వాళ్ళందరూ అనే పనిచేయదు. ఇది ఒక కాంబినేషన్. మనము ఎన్నికలు చూసుకున్నాం అనుకోండి, కొన్ని సందర్భాల్లో మనం వచ్చేసి కేరళ చూసుకుంటే కేరళలో యాంటోనీ అప్పుడు సిపిఎం లీడర్ ఉన్నాడు. సిపిఎం లీడర్ చాలా ఓల్డ్. వాళ్ళిద్దరు యాంటోనీ వాళ్ళతో కంపేర్ చేస్తే ఆయన గెలిచాడు అప్పుడు అచ్యుతానంద్. అదేవిధంగా వచ్చేసి పంజాబ్ కరుణాకరన్ కూడా ఉన్నాడు. అమరీందర్ సింగ్, తర్వాత బర్నాలా చాలా కాంబినేషను. కానీ ముస్లింలు గెలిచారు. మమత అండ్ వచ్చేసి అక్కడ సిపిఎం లీడర్ ముఖ్యమంత్రి. ఆ సమయంలో వాళ్ళు సిపిఎం గెలిచింది. కాబట్టి ప్రతిసారి వచ్చేసి ఏదో ఒకసారి ముఖ్యమంత్రుల మధ్య ముస్లింలకు యంగ్స్టర్స్ చూసినా కానీ కొన్ని సందర్భాలు ముస్లింలు గెలిచినట్టుంది. కాబట్టి అంత మాత్రం చేత ఏ పార్టీకి అయినా కానీ అనుభవము కావాలా, ఆవేశము కావాలా, యంగ్స్టర్స్ కావాలా. ఇది ఒక నిరంతర ప్రవాహం. అన్నీ కలిస్తేనే మన కుటుంబంలో ఓటు బ్యాంకు రాజకీయాల మీద ఎక్కువ పార్టీలు దృష్టి పడుతున్నాయి. మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి పరిస్థితి ఉందా? అంటే మీరు కొన్ని ఓటు బ్యాంకు క్రియేట్ చేయడానికి కొన్ని వర్గాలను ఏమన్నా టార్గెట్ చేస్తున్నారా అట్లాంటి? ఇప్పుడు నాకు తెలిసి ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ అందరి వాడుగా అందరి పార్టీగా ఉంటేనే అది 4 కాలాల పాటు మనుగడ సాగిస్తుంది. ఏ ఒక వర్గం అన్నా అది వచ్చేసి ఇప్పుడు జనరల్గా సంప్రదాయ ఓట్లు లేవంటారా కాంగ్రెస్ పార్టీకి? జనరల్గా ఏమనుకుంటారు అందరూ, ఇందిరాగాంధీ గారికి కాంగ్రెస్కి వచ్చేసి ఎస్సీల ఓట్లు చాలా సాంప్రదాయంగా వస్తాయనుకుంటారు. మరి అదే ఇందిరాగాంధీ గారు 83లో పోటీ ఎవరి మధ్య జరిగింది? ఇందిరాగాంధీ గారికి ఎన్టీ రామారావుకి మధ్య జరిగినట్టు కదా, ఇక్కడ స్థానిక నాయకులు కాదు కదా. ఇందిరాగాంధీకి ఎన్టీఆర్కి మధ్య జరిగినప్పుడు మరి నిజంగా
ఇందిరాగాంధీ గారు అంటే మామూలు జనరల్గా వచ్చేసి కాంగ్రెస్కు ఇందిరాగాంధీ అంటే అన్నప్పుడు మరి వచ్చేసి ఎన్టీ రామారావు సోషల్ అది అప్పుడు పరిస్థితులు వేరు. అంటే ఐదుగురు సీఎంలు మారిన పరిస్థితి వేరండి. అంటే అందుకే అనేక కారణాలు వస్తాయి. బీసీకి చేస్తాం మామూలుగా అందరూ ఏమనుకుంటారు, తెలుగుదేశం పార్టీకి బీసీలు అంటే బీసీలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ అనుకుంటారు. దానికి కారణం వచ్చేసి రామారావు వచ్చేసి బీసీలకు లోకల్ బాడీస్ రిజర్వేషన్ పెట్టడం ఇవి అనుకుంటారు. మరి అదే రామారావు గారు 1989లో పార్టీ ఓడిపోతుంది. ఆ రిజర్వేషన్ పెట్టినాక 87లో పెట్టినాడు. 89లో పార్టీ ఓడిపోతుంది. మహబూబ్నగర్ జిల్లాలో చిత్తరంజన్ దాస్ చేతిలో ఒక బీసీ చేతిలో బీసీలకు ఆరాధ్యం అనుకుంటే ఎన్టీ రామారావు మరి బీసీ చేతిలో ఓడిపోతాడు. కాబట్టి అదే చిరంజీవి గారు వచ్చేసి పాలకుల్లో ఓడిపోతారు. కాబట్టి ఇది ఎవరైనా సరే ఒక అందరి వాడుగా అందరి పార్టీగా ఉండి మిగతా ప్రజా సమస్యల మీద ఇప్పుడు కూడు గూడు గుడ్డ ఇది అందరికీ అవసరము. విద్య, వైద్యము, త్రాగునీరు ఇది ముస్లిమ్స్కి అవసరమే, క్రిస్టియన్స్కి అవసరమే, హిందువులకు అవసరమే, ఎస్టీలకు అవసరమే, ఎస్టీలకు అవసరమే, బీసీలకు, ఓసీలకు అందరికీ అవసరమే. కాబట్టి అందరి సమస్యల మీద పోరాడే పార్టీకి ఆ నాయకునికే ఇస్తారు తప్పని చేసి ఒక వర్గం అని పోతే ఆ వర్గంలో అంతో ఇంతో రావచ్చు, కానీ మిగతా వర్గంలో బెడిసి కొడుతుంది అందరికంటే ఎక్కువ. ముఖ్యంగా జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల ఉంది, గ్రోత్ రేట్ బాగా ఉంది. మొదటి సంవత్సరం 9% వచ్చింది, తర్వాత రెండవ సంవత్సరం 10.11 వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు రాబోయే ఆర్థిక సంవత్సరంలో కూడా దాదాపుగా 12% వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ఏ విధంగా సాధ్యమైందంటారు? అంటే మీరు చెప్పేదేమో అసలు పరిపాలన లేదంటున్నారు. ఇక్కడ జిఎస్డిపి గ్రోత్ రేట్లు, వృద్ధి రేట్లు ఇవన్నీ చూస్తే కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద రాజధాని కట్టడం అనేటువంటిది అది ఒక పక్కన పెడితే ఈ పరిపాలనలో మీకు ఏ లోటుపాట్లు కనిపిస్తున్నాయి?